కాకపోతే వద్దులే మురళి, అదెందుకు తీయతనువో రాదు. అయిన తర్వాత తీసి తిను. అయిన తర్వాత కొంచెం చక్కెర తీసుకొని తిను. నాకు ఇవ్వులే. అబ్బా అల్లాలు కొన్నది పండు. ఇప్పుడు టాంగు వెళ్తున్నాం కదా, అది ఎండిపోతే బాగుంటుంది, లేకపోతే కస నమిలియాలి. అది పంచదార ఇది కలిపి నవలాలి, లేదంటే కస. కానీ ఏదో తెలియని ఫ్రెండ్స్ ఉసిరి తెచ్చుకున్నాను. ఉసిరికాయలు తెచ్చుకొని ఉడకపెట్టేసి ఇదిగోండి ఇలా తీసేసి పిక్కలు వేరు చేశాను. ఇందా చక్కెర వేసుకున్నాను. చక్కెరలోన ఇది వేసాను. రాత్రి అంతా నానుతాయి. కొంచెం లెమన్ వేసుకున్నాను. సో ఇది చూసారా, చక్కి వేసాను. యాక్చువల్లీ ఇవి డ్రై అయిన తర్వాత చక్కి వేయాలి, బట్ నాకు తెలియక ముందే ఉడకపెట్టినవి చక్కి వేసాను. అయితే వాటర్ బయటకు వస్తుంది. ఇది కూడా ఎండలో పెట్టేసాం అనుకుని బాగుంటుంది. నెక్స్ట్ టైం నేను చక్కి బాగా చేస్తాను. బట్ ఇప్పుడు కూడా వచ్చింది, చాలా బాగా వచ్చింది. బట్ కాకపోతే ఉడకపెట్టిన వేసేసాను. కొంచెం డ్రై అయి ఉంటే చక్కి వేస్తే బాగుంటుంది కదా. నెక్స్ట్ టైం నేను కంపల్సరీ చేస్తాను, పక్కా చేస్తాను. ఇదిగో వాటర్ వచ్చేస్తుంది. నేను యూట్యూబ్లో లైవ్ చేశాను, కంపల్సరీ వెళ్ళి చూడండి. స్వప్నిక కేఎస్ యూట్యూబ్ ఛానల్. లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకుండా వెళ్ళొద్దు, ఓకేనా? ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఉసిరి ఇదిగో ఇది కూడా ఉసిరి. ఇది కూడా ఒకసారి స్పూన్ ఇవ్వవా మురళి? ఇంత రవ్వ తింటాను తీసి ఇవ్వ. అమ్మో ఎంత కట్టుకుంది, నా వాళ్ళు కావట్లేదు. పండు ఎంత గట్టిగా ఉంది తెలుసా? సరే సరే ఒకటి తీ, అది కొంచెమేవా. ఎండిపోతే చాలా బాగుంటుంది. బలవంతంగానే మనం తినాలి, సరేనా? ఎనివే థ్యాంక్ యూ సో మచ్. ఇది మన ఉసిరికాయతో రెడీ చేసుకున్నాం. థ్యాంక్ యూ, బాయ్.